మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజేతగా నిలిచింది. భారత మహిళల జట్టు 2025 ప్రపంచ కప్ గెలుచుకొని భారత మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. ఈ విజయంలో కీలక భాగస్వామిగా నిలిచారు యువ సంచలనం తెలుగు తేజం నల్లపురెడ్డి శ్రీచరణి. కేవలం 21 ఏళ్ల చిన్న వయసులోనే ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసి దేశానికి కీర్తిని తెచ్చిన ఈ యంగ్ క్రికెటర్ ప్రొఫైల్ ఏంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వీరానేనిపల్లి గ్రామానికి చెందిన శ్రీ చరణి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు సవాళ్లను ఎదుర్కొంది. తాను చదువుకునే రోజుల్లోనే ఆమెకు క్రీడల పట్ల ఆసక్తి ఉండేది. మొదట్లో అథ్లెట్స్లో రాణించిన తర్వాత క్రికెట్ వైపు ఆమె ఆకర్షితురాలైంది. దీంతో క్రికెట్ను తన కెరీర్గా ఎంచుకుంది చరణి. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ దూసుకెళ్లింది. చిన్న వయసులో టీమిండియాలో చోటు సంపాదించుకోవడమే కాదు, ఆల్రౌండర్గా పేరు తెచ్చుకుంది. శ్రీ చరణి అద్భుతమైన టర్న్, బంతిపై నియంత్రణ దృష్టిని ఆకర్షించే. అందుకే ఆమె ప్రతిభను గుర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో అవకాశం ఇచ్చింది. వరల్డ్ ప్రీమియర్ లీగ్లో నిలకడమైన ప్రదర్శనతో ఏప్రిల్ 2025లో వన్డే జట్టులోకి సెలెక్ట్ అయింది. 2025 సెప్టెంబర్లో ప్రకటించిన ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025 జట్టులో ఆమెకు స్థానం దక్కించింది. ప్రపంచ కప్లోని తొలిసారి ఆడిన శ్రీ చరణి తన అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టు ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ఈ మెగా టోర్నమెంట్లో ఆమె మొత్తం 13 వికెట్లు పడగొట్టి భారత బౌలర్లలో దీప్తి శర్మ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. టోర్నమెంట్లో అత్యంత క్లిష్టమైన సమయాల్లో తన బౌలింగ్తో మ్యాజిక్ చేసింది శ్రీ చరణి. ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇతర బౌలర్లపై విరుచుకుపడుతున్న సమయంలోనూ చరణి తన 10 ఓవర్లలో 4.9 ఆకామీ రేటుతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 2 కీలక వికెట్లు తీసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆమె ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంది. ఆ కీలక మ్యాచ్లో శ్రీ చరణి 9.0 ఓవర్లు బౌలింగ్ చేసి 5.33 ఆకామీ రేటుతో 1 వికెట్ తీసింది. దీప్తి శర్మకు సపోర్టుగా కీలకమైన పరుగులు నియంత్రించడంలో శ్రీ చరణి బౌలింగ్ చేసిన తీరు అభినందనీయం. ఇలా తన ఆటతో భారత మహిళల జట్టుకు ప్రపంచ కప్ను తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించింది. పల్లెటూరు నుంచి ప్రపంచ కప్ వరకు ఎదిగిన శ్రీ చరణి ప్రయాణం ఈ కాలం యువతకు స్ఫూర్తిదాయకం.